ఇల్లు అన్ని ఖాళీ చేయమని చెప్పేశారంటండి. అందుకనేసి మీకు చూపిద్దాము అని చెప్పేసి మేము బయలుదేరిపోయాము. రండి, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ కిట్టు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము, మీరు ఇంకా సూపర్గా ఉన్నారనే కోరుకుంటున్నాను. మీకు బోర్డు వసుంధర నగర్ నాన్న. ఈ వసుంధర నగర్ బాగా ఫేమస్ అండి. ఇప్పుడు ఏడుకొండల వెంకయ్య ఫేమస్ అయినాడో లేదో తెలియదు, కానీ ఈ వసుంధర నగర్ మాత్రం బాగా ఫేమస్ అయిందండి తిరుపతికి అంతాను. చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ హౌసెస్. మరి కానీ ఇవన్నీ ఖాళీ చేయమని చెప్పారంటండి గవర్నమెంట్. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, ఇవన్నీ ఖాళీ చేసేయండి అని చెప్పారట. మన సీఎం గారు సచివాలయంను కూడా ఏర్పాటు చేశారండి మన చైతన్య కాలేజ్ అండి వసుంధర నగర్. అమ్మ నేను వచ్చేసానండి. ఏడుకొండల స్వామి దర్శనం అన్న అవుతుంది, కానీ తొందరగా వెళ్తే ఈ ఇల్లు పడిపోయిన ప్లేస్ దర్శనం అవ్వడానికి చాలా టైం పట్టిందండి. చూసారా ఇక్కడ ఫస్ట్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ కిట్టు వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము, మీరు ఇంకా సూపర్గా ఉండాలనే కోరుకుంటున్నాము. మేము ఇల్లు పడిపోయింది కదండి తిరుచానూరులో. ఇక్కడ తిరుచానూరుకి వచ్చేసాము, రండి చూపిస్తాను. ఇక్కడ ఎలా సిచ్యువేషన్ ఉంది, ఓల్డ్ బిల్డింగా లేదంటే న్యూ బిల్డింగా పడిపోయిందా, లేదంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా వీళ్ళకి పర్మిషన్ వచ్చిందా, లేదంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా మీకు అంటే మనీ టైప్ ఏమైనా వస్తుందా అనేది కూడా ఇంక్లూడ్ చేస్తాం. రండి. ఈడదాకా పెరిగేసింది పెచ్చా, 2 కాలాల వరకు పెరిగే దూరం ఉండండి. ఇది కొత్త బిల్డింగే అంటండి, కానీ 6 months అయిందండి దీన్ని ఓపెన్ చేసి. 6 months లోపే పడిపోయిందండి. చూడండి కొత్త బిల్డింగ్ ఉన్నట్టే పడిపోయింది. బట్ ఇదేంటి అంటే కొత్త బిల్డింగే అంటండి. 6 months అయిందంటే ఇది ఓపెన్ చేసి. ఇదంతా ఇసుక నేల అంట, అందుకే అంత తొందరగా కూలిపోయిందండి. అక్కడ మీకు చూస్తున్నారా, చెరువు గట్టు కూడా చాలా దగ్గరగానే ఉందండి. బట్ మీరు ఆడ చూడండి లోతు, ఎంత లోతు నుంచి వాటర్ వచ్చాయి అనేది కనిపిస్తుంది. అక్కడ మామిడి తోపు కనిపిస్తుందా మీకు కిందకి? అలాగే ఆ లోతు అనేది కూడా ఇంత లోతు వరకు వెళ్ళిపోయిందండి. అంత ఫ్లో వాటర్ వచ్చేస్తుందంటే ఫుల్. అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక పిల్లర్ అనేది గాల్లో ఉందండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి. ఒక పిల్లర్ మాత్రం గాల్లో ఎగురుతుంది. మిగిలినవి 3 ఫిల్టర్స్, మిగిలిన ఫిల్టర్స్ అన్నీ కొంచెం ఉన్నాయండి భూమికి, లేదంటే లేదు. ఇటు సైడ్ చూస్తున్నారా మీరందరూ? ఇంకా ఈ ఇల్లు పడిపోయిందే కాకుండా అటు సైడ్ ఇంకో డ్యామేజ్లో ఉందండి. ఎందుకు అది డ్యామేజ్లోకి వెళ్ళిపోయింది అని అంటే, ఈ ఇల్లు పడిపోయింది కదా, ఆ వాటర్ ఫ్లో అంతా అటు సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి అది పడిపోకుండా జస్ట్ ఒక సైడ్కి మాత్రమే క్రాస్ అయిపోయి వాటర్ అంతా వెళ్ళిపోయాయి కాబట్టి అది ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ బాగానే ఉంది. బట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదండి. ఇటు సైడ్ అంతాను ఇసుక నేల అండి ఇది. అందుకే ఇంత తొందరగా పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇసుక నేలలో ఇల్లు కట్టడం అనేది చాలా రాంగ్ కదండి. చూడండి అంతా ఇసుకేనండి.
చూసారా కాంపౌండ్కు ఉన్నటువంటి గేట్స్ విండోస్ అన్నీ కూడా ఇలాగే కూలిపోయండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొత్త ఇల్లు కూలిపోవడం అండి. ఓల్డ్దైనా కూడా ఒకవేళ కేసు కూలిపోయి ఉన్నా కూడా బాధ అనిపించదు. 6 months అయిందంటండి వీళ్ళు ఓపెనింగ్ చేసి. 6 months లోపే ఇలా అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బాగా కింద పోయేసింది. ఆడికి నేరుగా పోతాను. ఆడికి ఆ గడ్డను చూడు. ఆ గడ్డ కన్నా కొద్దిగా ముందు నుంచి సోపు మాడి సోపు అంతా మాడి సోపు కర్ణాగడ్డది. అంత నీళ్ళు పోతుంది. తెగలం తెగితే హలో అన్నా ಹೋಂಡಾ ಸ್ಟೋರ್ ಇದು ಹೋಂಡಾ ಸ್ಟೋರಾ ಹಾಂ మీకు ఇక్కడ కాంపౌండ్ చూస్తున్నారండి. కాంపౌండ్ చూస్తే ఒక ఐడియా వస్తుంది ఎంత లోతు వరకు మీకు వాటర్ అనేది వచ్చేస్తుంటాయో. అక్కడ మామిడి తోపు కూడా చూడండి. ఇటు సైడ్ వరకు అంతా కూడా మామిడి తోపు ఉన్నదంటే అది కూడా డ్యామేజే అండి. ప్రస్తుతానికైతే ఇల్లు అయితే సేఫ్గా ఉన్నాయండి. బట్ వీళ్ళు మాత్రం ఖాళీ చేయమని చెప్పారంట గవర్నమెంట్. ఈ ఏరియా చూడండి ఎంత బాగుందో. బట్ ఈ ఏరియాస్ అన్నిటినీ ఖాళీ చేయమన్నారంటండి. ఎక్కడికి వెళ్ళారో పాపం తెలీదు. ఇంత సడన్గా ఖాళీ చేయమన్నారు అంటే గవర్నమెంట్ రీజన్ కూడా ఉంటుంది కదండి. అందరూ ఖాళీ చేయమన్నారు అంటే. ఏరియా అయితే చాలా డీసెంట్ ఏరియా అండి. బట్ కాకపోతే ఏం చేశారంటే ఏదో తిన్నాళ్ళకి వచ్చినట్టు జనాలు అందరూ ఇంటిని చూడడానికి వస్తున్నారండి. చూస్తున్నారా మీరు? ఇక్కడ చూస్తున్నారా? అక్కడ చూడండి, అక్కడే కట్టేశారు. నిన్నటి వరకు అయితే అక్కడ నుంచి రానిలేదు. బట్ ఈరోజు మాత్రం ఫ్రీగా వదిలేశారు, ఎవరు లేరు. ఇక్కడ చూసారు కదా జనాలు ఎంత తండోపతండాలుగా వెళ్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరూ చూడటానికి వెళ్తున్నారు. ఈ ఇల్లు కట్టి కూడా 6 months అయింది అంతే.
ఆ డామ్ నీళ్ళు ఈ డామ్ నీళ్ళు ఎట్లా వస్తుంది ఈ రాగొస్తేనే అది ఇట్లా పోయిండేది. ఇది నీరు కొత్త పోతుందా నీరు కూడా రాని ట్రాక్ ఇచ్చిన దూరం ఉండండి. ఇది కొత్త బిల్డింగే అంటండి, కానీ 6 months అయిందండి దీన్ని ఓపెన్ చేసి. 6 months లోపే పడిపోయిందండి. చూడండి కొత్త బిల్డింగ్ ఉన్నట్టే పడిపోయింది. బట్ ఇదేంటి అంటే కొత్త బిల్డింగే అంటండి. 6 months అయిందంట ఇది ఓపెన్ చేసి. ఇదంతా ఇసుక నేల అంట, అందుకే అంత తొందరగా కూలిపోయిందండి. అక్కడ మీకు చూస్తున్నారా, చెరువు గట్టు కూడా చాలా దగ్గరగానే ఉందండి. బట్ మీరు ఆడ చూడండి, లోతు ఎంత లోతు నుంచి వాటర్ వచ్చాయి అనేది కనిపిస్తుంది. అక్కడ మామిడి తోపు కనిపిస్తుందా మీకు కిందకి? అలాగే ఆ లోతు అనేది కూడా ఇంత లోతు వరకు వెళ్ళిపోయిందండి. అంత ఫ్లో వాటర్ వచ్చేస్తుందంటే ఫుల్. అంటే సైడ్ చూస్తున్నారా మీరందరూ, ఇంకా ఈ ఇల్లు పడిపోయిందే కాకుండా అటు సైడ్ ఇంకో డ్యామేజ్లో ఉందండి. ఎందుకు అది డ్యామేజ్లోకి వెళ్ళిపోయింది అని అంటే, ఈ ఇల్లు పడిపోయింది కదా, ఆ వాటర్ ఫ్లో అంతా అటు సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి అది పడిపోకుండా జస్ట్ ఒక సైడ్కి మాత్రమే క్రాస్ అయిపోయి వాటర్ అంతా వెళ్ళిపోయాయి కాబట్టి అది ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ బాగానే ఉంది. బట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదండి. ఇటు సైడ్ అంతాను ఇసుక నేల అండి ఇది, అందుకే ఇంత తొందరగా పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇసుక నేలలో ఇల్లు కట్టడం అనేది చాలా రాంగ్ కదండి. చూడండి అంతా ఇసుకేనండి. చూసారా, కాంపౌండ్కు ఉన్నటువంటి గేట్స్, విండోస్ అన్నీ కూడా ఇలాగే కూలిపోయండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొత్త ఇల్లు కూలిపోవడం అండి. ఓల్డ్దైనా కూడా ఒకవేళ కేసు కూలిపోయి ఉన్నా కూడా బాధ అనిపించదు. 6 months అయిందంటండి వీళ్ళు ఓపెనింగ్ చేసి. 6 months లోపే ఇలా అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బాగా కింద పోయేసింది, ఆడికి నేరుగా పోతాను. ఆడికి పోలీసు అందరూ ఆ గడ్డను చూడు, ఆ గడ్డ కన్నా కొద్దిగా ముందు నుంచి తోపు మాడి తోపు, ఇదంతా మాడి తోపు కర్ణాగడ్డది. అంత నీళ్ళు పోతుంది తెగలంగా తెగితే హలో అన్నా, ಹೋಂಡಾ ಸ್ಟೋರ್ ಇದು ಹೋಂಡಾ ಸ್ಟೋರಾ? ಹಾಂ మీకు ఇక్కడ కాంపౌండ్ చూస్తున్నారండి. కాంపౌండ్ చూస్తే ఒక ఐడియా వస్తుంది ఎంత లోతు వరకు మీకు వాటర్ అనేది వచ్చేస్తుంటాయో. అక్కడ మామిడి తోపు కూడా చూడండి, ఇటు సైడ్ వరకు అంతా కూడా మామిడి తోపు ఉన్నదంటే అది కూడా డ్యామేజే అండి.
ప్రస్తుతానికైతే ఇల్లు అయితే సేఫ్గా ఉన్నాయండి. బట్ వీళ్ళు మాత్రం ఖాళీ చేయమని చెప్పారంట గవర్నమెంట్. ఈ ఏరియా చూడండి ఎంత బాగుందో. బట్ ఈ ఏరియాస్ అన్నిటినీ ఖాళీ చేయమన్నారంటండి. ఎక్కడికి వెళ్ళారో పాపం తెలీదు. ఇంత సడన్గా ఖాళీ చేయమన్నారు అంటే గవర్నమెంట్ రీజన్ కూడా ఉంటుంది కదండి, అందరూ ఖాళీ చేయమన్నారు అంటే. ఏరియా అయితే చాలా డీసెంట్ ఏరియా అండి. బట్ కాకపోతే ఏం చేశారంటే ఏదో తిన్నాళ్ళకి వచ్చినట్టు జనాలు అందరూ ఇంటిని చూడడానికి వస్తున్నారండి. చూస్తున్నారా మీరు? ఇక్కడ చూస్తున్నారా? అక్కడ చూడండి, అక్కడే కట్టేశారు. నిన్నటి వరకు అయితే అక్కడ నుంచి రానిలేదు. బట్ ఈరోజు మాత్రం ఫ్రీగా వదిలేశారు, ఎవరు లేరు. ఇక్కడ చూసారు కదా జనాలు ఎంత తండోపతండాలుగా వెళ్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరూ చూడటానికి వెళ్తున్నారు. ఇది కొత్త బిల్డింగే అంటండి, కానీ 6 months అయిందంట దీన్ని ఓపెన్ చేసి. 6 months లోపే పడిపోయిందండి. చూడండి, కొత్త బిల్డింగ్ ఉన్నట్టే పడిపోయింది. బట్ ఇదేంటి అంటే కొత్త బిల్డింగే అంటండి. 6 months అయిందంట ఇది ఓపెన్ చేసి. ఇదంతా ఇసుక నేల అంట, అందుకే అంత తొందరగా కూలిపోయిందండి. అక్కడ మీకు చూస్తున్నారా, చెరువు గట్టు కూడా చాలా దగ్గరగానే ఉందండి. బట్ మీరు అక్కడ చూడండి, లోతు ఎంత లోతు నుంచి వాటర్ వచ్చాయి అనేది కనిపిస్తుంది. అక్కడ మామిడి తోపు కనిపిస్తుందా మీకు? కిందకి అలాగే ఆ లోతు అనేది కూడా ఇంత లోతు వరకు వెళ్ళిపోయిందండి. అంత ఫ్లో వాటర్ వచ్చేస్తుందంటే ఫుల్. అంటే సైడ్ చూస్తున్నారా మీరందరూ? ఇంకా ఈ ఇల్లు పడిపోయిందే కాకుండా అటు సైడ్ ఇంకో డ్యామేజ్లో ఉందండి. ఎందుకు అది డ్యామేజ్లోకి వెళ్ళిపోయింది అని అంటే, ఈ ఇల్లు పడిపోయింది కదా, ఆ వాటర్ ఫ్లో అంతా అటు సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి అది పడిపోకుండా జస్ట్ ఒక సైడ్కి మాత్రమే క్రాస్ అయిపోయి వాటర్ అంతా వెళ్ళిపోయాయి కాబట్టి అది ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ బాగానే ఉంది. బట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదండి. ఇటు సైడ్ అంతాను ఇసుక నేలండి ఇది, అందుకే ఇంత తొందరగా పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇసుక నేలలో ఇల్లు కట్టడం అనేది చాలా రాంగ్ కదండి. చూడండి, అంతా ఇసుకేనండి. చూసారా, కాంపౌండ్కు ఉన్నటువంటి గేట్స్, విండోస్ అన్నీ కూడా ఇలాగే కూలిపోయండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొత్త ఇల్లు కూలిపోవడం అండి. ఓల్డ్దైనా కూడా ఒకవేళ ఇంకేస్ కూలిపోయి ఉన్నా కూడా బాధ అనిపించదు. 6 months అయిందంటండి వీళ్ళు ఓపెనింగ్ చేసి. 6 months లోపే ఇలా అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బాగా కింద పోయేసింది, ఆడికి నేరుగా పోతాను. ఆడికి పోలీసు వాళ్ళు అందరూ మచ్చా ఏడుకుని మచ్చా
ఆ గడ్డం చూడు ఆ గడ్డ కన్నా కొద్దిగా ముందు నుంచి తోపు మాడి తోపు ఇదంతా మాడి తోపే కర్ణాగడ్డది ఆ రోజు అంత నీళ్ళు తెగలా ఉంటా తెగితే హలో అన్నా ಅದೇ ಹೋಂಡಾ ಸ್ಟೋರ್ ಇದು ಹೋಂಡಾ ಸ್ಟೋರಾ ಹಾಂ మీకు ఇక్కడ కాంపౌండ్ చూస్తున్నారండి. కాంపౌండ్ చూస్తే ఒక ఐడియా వస్తుంది ఎంత లోతు వరకు మీకు వాటర్ అనేది వచ్చేస్తుంటాయో. అక్కడ మామిడి తోపు కూడా చూడండి, ఇటు సైడ్ వరకు అంతా కూడా మామిడి తోపు ఉన్నదంటే అది కూడా డ్యామేజే అండి. ప్రస్తుతానికి అయితే ఇల్లు అయితే సేఫ్గా ఉన్నాయండి. బట్ వీళ్ళు మాత్రం ఖాళీ చేయమని చెప్పారంట గవర్నమెంట్. ఈ ఏరియా చూడండి ఎంత బాగుందో. బట్ ఈ ఏరియాస్ అన్నిటినీ ఖాళీ చేయమన్నారంటండి. ఎక్కడికి వెళ్ళారో పాపం తెలీదు. ఇంత సడన్గా ఖాళీ చేయమన్నారు అంటే గవర్నమెంట్ రీజన్ కూడా ఉంటుంది కదండి, అందరూ ఖాళీ చేయమన్నారు అంటే. ఏరియా అయితే చాలా డీసెంట్ ఏరియా అండి. బట్ కాకపోతే ఏం చేశారంటే ఏదో తిరునాళ్ళకి వచ్చినట్టు జనాలు అందరూ ఇంటిని చూడడానికి వస్తున్నారండి. చూస్తున్నారా మీరు, ఇక్కడ చూస్తున్నారా, అక్కడ చూడండి, అక్కడే కట్టేశారు. నిన్నటి వరకు అయితే అక్కడ నుంచి రానిలేదు. బట్ ఈరోజు మాత్రం ఫ్రీగా వదిలేశారు, ఎవరు లేరు. ఇక్కడ చూసారు కదా జనాలు ఎంత తండోపతండాలుగా వెళ్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరూ చూడటానికి వెళ్తున్నారు.